మీరడిగిన స్పెషల్ ఐటెం అంటే ఇదొక్కటే. ఆ ఈశ్వరుడు నీ బిడ్డని కాపాడుతాడనే నమ్మకంతోనే ఉండు. రాజా నీకు తెలుసా? తెలుసు. వీలు చూసి వాణ్ణే లేపేయాలి. ఈ రోజు నుంచే మొదలు పెట్టాలా డాడీ? పోనీ రేపటి నుంచి మొదలు పెట్టమ్మా. ఈ పూటకి భోంచేసేసే. వద్దులే డాడీ, ఈ రోజు నుంచే మొదలు పెడతాను. ఎందుకంటే నాకున్న రోజుల్లో ఒక రోజు గడిచిపోతుంది కదా. ఆంటీ, మీరు నాకిచ్చిన 30 రోజుల్లో ఒక రోజు గడిచిపోయినట్టే కదా. అందుకే ఈ రోజు నుంచే మొదలు పెడతాను. ఇవ్వండి డాడీ. అమ్మా చందు, నిన్ను చాలా కష్టపెడుతున్నాను కదా. కష్టమేముంది డాడీ, ఇది తాగితే నాకు మంచి జరుగుతుంది అంటే ఆలోచించేదాన్ని. కానీ మీకు మంచి జరుగుతుంది అంటే మరో ఆలోచనే ఉండదు. నెల రోజులంటే అబ్బో, ఇంకో సీసా ఇచ్చినా తాగేచ్చు డాడీ. మీరు తినండి డాడీ. లేదమ్మా, నేను ఈ నెల రోజులు రాత్రిపూట భోజనం మానేస్తాను. ఎందుకు డాడీ? నాకు మంచి జరుగుతుందంటే నువ్వు భోజనం మానేయడానికి సిద్ధపడ్డావు. మరి నీకు మంచి జరగాలంటే నేను మానేయడంలో తప్పలేదు కదమ్మా. అలా అని ఎవరన్నారు డాడీ? ఒకరు చెప్పడం కాదమ్మా, నేనే మొక్కుకున్నాను. నా కూతురు నా మాట వింటే నా కూతురు కోసం నేను భోజనం మానేస్తానని మొక్కుకున్నాను. అదేం కుదరదు డాడీ. ముందు మీరు భోజనం చేస్తారా లేదా? ఏమా, నా కూతురు నా కళ్ళ ముందే ఆకలితో ఉంటే నేనెలా కడుపు నింపుకోగలను? కన్న తండ్రిని కదా, కష్టం అమ్మా. అమ్మా, ఎంత ముద్దుంటాయమ్మా. చందు, చందు, మీరా? రండి. ఇదిగో. ఏంటిది, అప్పుడే నేర్చేసుకున్నారా? ఏంటి నేర్చుకునేది? అదంతా ఈజీ కాదని ప్రాక్టికల్ ప్రూవ్ అయిందమ్మా. వంట అయితే కారం ఎక్కువ అనిపిస్తే ఉప్పు కలపొచ్చు, ఉప్పు తగ్గించడానికి పులుపు కలపొచ్చు. కానీ ఇక్కడ తేడా వస్తే కాలో చెయ్యో ఇరగడం తప్ప ఒక్క స్టెప్ కూడా రాదని బాగా అర్థమైపోయింది. అంటే
కొంచెం కూడా నేర్చుకోలేదా? ఫస్ట్ రోజు కాలు పట్టింది, రెండో రోజు నడుం పట్టింది, మూడో రోజు ఒళ్ళంతా పట్టేసింది. మీరు వంట ఎలా నేర్చుకున్నారు? అది నువ్వు నేర్పించావు కాబట్టి. చీర కట్టడం ఎలా నేర్చుకున్నారు? అది నువ్వే నేర్పించావు. మరి డాన్స్ ఒక్కటే నేను లేకుండా నేర్చుకుంటాను అంటే ఎలా సరిపోతుంది చెప్పండి? హలో, డాన్స్ అంటే చీర కట్టడం వంట చేయడం కాదు అని నాకు ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. పక్కన నువ్వున్నా లేకపోయినా డాన్స్ చేయడం అంత ఈజీ కాదమ్మా. అంటే మీరు మా అమ్మలా మారలేదా? పోనీ నా కోసం మా అమ్మలాగా 2 స్టెప్పులు వేయొచ్చు కదా. మీలో మా అమ్మని చూసుకున్నానన్న ఫీలింగ్ అయినా ఉంటుంది. సరే అయితే నీకోసం ఏవో నేను కష్టపడి నేర్చుకున్న 2 స్టెప్పులు వేస్తాను. మరీ అంత ఏడుపు మొహం పెట్టేకు. అలాగే. స్టార్ట్. చెయ్యండి. అంతర్విభావయే గౌరీ తాంతక జంతరిత తదికిటతం తకతరి జంతరిత తదికిటతం తాంతకజం తకతరి జం తజ్జం తదికిటతం 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 అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరగడదోం 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 శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తధీం తజం తకజం తకజం తరగడదోం తరగడదోం తధీం తజం తకజం తకజం తరగడదోం తరగడదోం తకధీం 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 తాం తకధీం తజ్జనుతాం శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి
లక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి డాడీ అచ్చం అమ్మలాగే డాన్స్ చేశారు కదూ. మేడం ఇలా చూస్తుంటే అమ్మే వచ్చి నిలబడినట్టుంది కదూ. మీకు క్లాసికల్ డాన్స్ వచ్చా? నేర్చుకున్నాను. అవును డాడీ, అమ్మలా వంట నేర్చుకున్నారు, ఇప్పుడు అమ్మలా డాన్స్ నేర్చుకున్నారు. ఇక జయంతి గారిని అమ్మ కాదు అని చెప్పడానికి ఒక్క కారణం కూడా లేదు కదా. మీరు మాట్లాడుతుండండి, నేను ఫ్రెష్ వస్తాను. వావ్, కంగ్రాచులేషన్స్. మీరు మామూలు మనుషులు కాదండి. ఏం రాదు నేర్చుకోలేదు అంటూనే ఎంత బాగా చేశారు. ఈ ఒక్క పాటే బట్టి పట్టాను చందు, నాకంత పర్ఫెక్షన్ లేదు. ఇది మాత్రం చిన్న విషయం అనుకున్నారా? అమ్మో అమ్మో, నిజంగా మీ టాలెంట్ కి నా హ్యాట్స్ ఆఫ్. చూడండి, మా డాడీ మిమ్మల్ని చూసి ఎలా షాక్ అయిపోయారు. మిమ్మల్ని అలా చూడగానే అచ్చం మా మమ్మీనే కనిపించుంటుంది. నిజంగానా? మా డాడీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీకు అర్థం కాలేదా? ఆయన కళ్ళల్లో మళ్ళీ మా మమ్మీని చూసినంత ఆశ్చర్యం, ఆనందం నాకు కనిపించాయి. మీరు 100% మారిపోయినట్లే. మీరు అడిగారు కదా డాడీని డిన్నర్ కి పిలిస్తే స్పెషల్ ఐటెం ఏంటి అని. ఇదే ఆ స్పెషల్ ఐటెం. మా మమ్మీ మాత్రమే చేయగలిగింది మీరు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ చందు, అంతా నీ వల్లే. నేనొస్తాను. భగవంతుడా, నీ మేలు మర్చిపోలేనయ్యా. ఎలాగైనా డాడీ జయంతి గారు ఒకటైతే అంతే చాలు. అందరికీ నమస్కారం. మనందరి డ్రీమ్ ప్రాజెక్ట్ మాధవి విల్లాస్ మరొక నెల రోజుల్లో మీకు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. మేము చెప్పిన టైం కంటే కొంచెం లేట్ అయినందుకు మీ అందరూ నన్ను క్షమించాలి. ఏం పర్వాలేదండి, ఎక్కువ లేట్ ఏం కాలేదు. ఓ 15-20 రోజులు అంతేగా. ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఆ మాత్రం డిలే ఉంటుందిలేండి. అప్పటికీ మీరు చాలా ఎర్లీగా ఇస్తున్నట్టే. లారీలు స్ట్రైక్ నడవకపోయి ఉంటే ఇంకా ఎర్లీగా ఇచ్చేవాళ్ళం. రాజా గారు, మీరు ఎప్పుడిచ్చినా పర్వాలేదు, మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. క్వాలిటీ మెయింటైన్ చేయగలరు కాబట్టే మీకింత పేరు వచ్చింది. నా మీద ఉన్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. వెల్, మీరందరూ లోన్స్ కోసం అప్లై చేయాలి. మీలో కొంతమంది పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు. మీ అందరికీ ఒకేసారి లోన్ శాంక్షన్ అయితే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరికి బర్డెన్ ఉండదు. ఈ విషయంలో ప్లీజ్ మీరు నాకు కొంచెం కోఆపరేట్ చేయాలి. అందులో ఎవరెవరి డీటెయిల్స్ కావాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను.
శభాష్ రాజా గారు. శభాష్. వినేవాళ్ళుంటే చెప్పేవాళ్ళు చాలా నీతులు చెప్తారు. మీరందరూ ఈయన గారి మాటలు విని రాజాగారు గొప్పవారు, మంచి మనిషిని తెగ పొగుడుతున్నారు. అంతా బాగుంది కానీ ఉన్నట్టుండి చంద్రలేఖ విల్లాస్ ని మాధవి విల్లాస్ గా ఎందుకు మార్చాల్సి వచ్చిందో మీలో ఎవరైనా అడిగారా? ముందు మీరందరూ చంద్రలేఖ విల్లాస్ అనే పేరు చూసే కదా కొన్నారు. మరి ఇప్పుడు వేరే పేరు మారిస్తే ఎందుకు అని అడగరే? అది నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు? నేనెవరో వీళ్ళందరికీ చెప్తాను సార్, కాస్త వెయిట్ చేయండి. నా పేరే చంద్రలేఖ. ఈ విల్లాస్ కి పెట్టిన పేరు నాదే. నా పేరే ఎందుకు పెట్టారని అడగరే? ఎందుకు పెట్టారో మీరే చెప్పండి. ఎందుకంటే నేను ఈయన గారి భార్యని కాబట్టి. మరి నా పేరు తప్పించి ఈవిడ గారి పేరు ఎందుకు పెట్టారో ఈ పెద్ద మనిషిని అడగండి. అమ్మా చందు, ఏంటమ్మా ఇది? నలుగురిలోనూ ఇలా మాట్లాడితే రాజా పరువు ఏం కావాలి? ఇంకా ఆయన గారికి పరువెక్కడుంది మూర్తి గారు? ఎప్పుడైతే తాళి కట్టిన భార్య పేరు తీసేసి ఉంచుకున్న దాని పేరు విల్లాస్ కి పెట్టారో అప్పుడే పోయింది. మీరే చెప్పండి సార్, ఏ సంబంధం లేకుండా ఈ మాధవిని వెంటేసుకొని ఇలా బయటెందుకు తిరుగుతున్నారు? ఏ సంబంధం లేకుండా విల్లాస్ కి పేరెందుకు మార్చారు? రేపెవరైనా మిమ్మల్ని ఇదే ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తారు? రాజా అనే బిల్డర్ భార్యని కాదని తన కీ పేరు మార్చారని చెప్తారా? చందు, రాజా తొందరపడకు. చూడండి మూర్తి గారు ఎలా బాగుతుందో. నా మీద చెయ్యెత్తడం కాదు. నీకు చేతనైతే మాధవి మెడలో తాళి కట్టి అప్పుడు పెట్టుకో ఆ పేరు. నాకే నీతో కాపురం పెట్టాలని లేదు. ఎప్పుడైతే నువ్వు ఇది కలిసి ఒకే ఇంట్లో బతుకుతున్నారో అప్పుడే నువ్వంటే అసహ్యం పుట్టింది. చందు, నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ గొడవ చేయకు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను మాధవి. ఈ రోజు నన్ను మోసం చేసినట్టే రేపు ఇంకో ఆడపిల్ల దొరికితే నిన్ను మోసం చేస్తాడు. వెంటనే తాళి కట్టించుకొని భార్య అనే స్థానం సంపాదించుకో. రాజాగారు, ఏంటి నాన్సెన్స్? ఆ అమ్మాయి చెప్పింది నిజమే. చాలా మంది ఇప్పటికే పేరెందుకు మార్చారు అని అడుగుతున్నారు. ఇది విషయం అని తెలిస్తే మీకెలా ఉంటుందో గాని మాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఆ అమ్మాయి చెప్పినట్టు ఆ మాధవిని పెళ్లి చేసుకోండి. అప్పుడు లీగల్గా మీ భార్య పేరు పెట్టినట్టే అవుతుంది. ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు కదా. అది అలా పెట్టండి గడ్డి. మనిషికి పేరుంటే సరిపోదు, ప్రవర్తన కూడా బాగుండాలి. ఇప్పుడే చెప్తున్నాను, లీగల్ గా మాధవిని పెళ్లి చేసుకుని ఆ పేరు పెట్టుకుంటే సరే సరే, లేదంటే నేను లీగల్ గా వెళ్తాను. ఆ తర్వాత మీరందరూ ప్రాబ్లమ్స్ లో పడతారు. ఆలోచించుకోండి. ఇంకొక నెలలో గృహప్రవేశం చేస్తారో లేక కోర్టు చుట్టూ తిరుగుతారు. రాజా గారు, మీ కెరీర్లో ఇంతవరకు ఏ చిన్న మచ్చ లేదు. ఇదో పెద్ద ఇష్యూ అవుతుంది. ఆ పేరు గురించి రేపు నిజంగా కోర్టులో ఏదైనా కేసు పెడితే మా అందరి గృహప్రవేశాలు ఆగిపోతాయి. గెలిచేది గెలవంది తర్వాత. ముందైతే కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది.
అదేదో తొందరగా తెలుసుకొని ఆ తర్వాత మాకు ఫోన్ చేయండి. హలో చంద్రబాబు గారు, వెంకట గారు ఆగండి. ఒక్క మాట వినండి. హలో వెంకట గారు ఆగండి. ఇదొక వెంచరు. దీనికి మాధవి విల్లాస్ అని పేరు. మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. మీ అందరూ రావాలని కోరుకుంటున్నాను. రాజా మాధవిల పెళ్లి జరగబోతోంది. ఏదైనా తెగే వరకు లాక్కూడదు. ఈ పెళ్లి జరిగితే చందు రేపు గుండె పగిలేలా ఏడ్చి చచ్చిపోతుందండి. అంత కర్మ చందుకేం పట్టదు. రేపు ఉదయం నాకు మాధవికి పెళ్లి.